ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీస్సులు మీపైన మీ కుటుంబ సభ్యులపైన ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పేరు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తీకంలో వచ్చే ఉత్తాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. సో స్వామివారు ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశికి ఎంతైనా చాలా విశేషం ఉందండి. సో ఈరోజు మీరందరూ కూడా ఆయనని బ్లెస్సింగ్స్ తీసుకుని అలాగే మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక రోజువారీలాగానే తిరుమల అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే రేపు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అక్టోబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు కావాలి అనుకునేవారు, అంటే స్వామివారిని ముందు నుంచి చూడాలి అనుకునే వాళ్ళు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో అయితే పాల్గొనాలండి. వాటికి సంబంధించిన అప్డేట్ అనేది నేను గత 4 రోజుల నుంచి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ttddevasanam.ap.gov.in వెబ్సైట్ రేపు మీరు ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి మీ మొబైల్ నెంబర్తో. అయిన తర్వాత ఇక్కడ ఏమాత్రం కంగారు పడొద్దు, మీకు 3 రోజులు టైం ఉంటుంది. అంటే 18వ తారీఖు రేపు, 19, 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా టైం ఉంటుంది. కంగారు పడకుండా ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసుకొని డేటా అంతా ఫిల్ చేయండి. అందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో పాల్గొన్నట్లయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా అమౌంట్ పే చేసి స్వామివారి సేవల తర్వాత దర్శనం టికెట్లు పొందిన వారు అవుతారు. అప్పుడు మీరు ముందు గడప నుంచి స్వామివారిని చూడవచ్చు. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఆ తర్వాత ఇక ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించి కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్ష బ్రహ్మోత్సవము ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అవుతున్నాయి. దయచేసి బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 300కి అక్టోబర్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్, 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, రూములు విడుదలవుతున్నాయండి. ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్ అక్టోబర్ నెల విడుదలవుతుంది. ఇక ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోండి. అలాగే నేను నిన్నటి వీడియోలో కూడా క్లియర్గా మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆగస్టు అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీరందరూ కూడా ఇప్పటికీ దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. నేను నిన్న కూడా స్పెషల్ వీడియో ద్వారా దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అలాగే ముఖ్యంగా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో పాల్గొన్న ప్రతి భక్తుడికి కూడా ఆ సేవల్లో సెలెక్ట్ అయితే కేవలం మీకు టికెట్ అనేది 120 రూపాయలు మాత్రమే ఉంటుంది. టికెట్ 120 రూపాయలు మాత్రమే. చాలా తక్కువ డబ్బుతో సెలెక్ట్ అయిన వాళ్ళు చక్కగా స్వామివారి ముందు గడప దర్శన టికెట్లు పొందిన వారు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలండి రేపు. అలాగే మన ఇండియన్స్ అయితే ఆధార్ కార్డు కంపల్సరీ. ఇండియా కాని వాళ్ళు అంటే అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్ఆర్ఐలు అయినప్పుడు మీకు పాస్పోర్ట్ నెంబరు ఉంటే సరిపోతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అర్థమైందా? అలాగే నేను ఇది మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అనమాట. ప్రతిరోజు కూడా చూసారా ఎన్ని వీడియోలు పెడుతున్నానో మీకోసమే. ప్రతిరోజు వీడియో చూస్తేనే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అర్థమవుతుందా? అంతేగాని సడన్గా చూసి మీరు మాకు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని మటుకు మీరు అనకూడదు. అలాగే ముఖ్యంగా నిన్న టీటీడీ వారు తిరుపతి పోలీస్ సపోర్ట్ ద్వారా చెన్నైకి సంబంధించిన 2 యూట్యూబర్లని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తిరుమల కొండపైన ప్రాంక్ వీడియోలు చేస్తూ భక్తుల యొక్క భావాలతో వాళ్ళు ఆడుకున్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూస్తారని భావిస్తున్నాను. ఇక ఈరోజు రోజువారీ లాగానే తిరుమల అప్డేట్స్తో పాటు ప్రస్తుత పరిస్థితులు కూడా మీ అందరికీ వివరిస్తానండి. నిన్న జూలై 16వ తారీఖున 71,499 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,128 మంది తలనీలాలు ఇచ్చారు. 4.1
5 స్వామివారి హుండీ కానుకలు. అలాగే ఈరోజు జూలై 17వ తారీఖున 300, 500 రూపాయల టికెట్ కలిగి ఉన్నవారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి 2 నుంచి 3 గంటల్లో అయిపోతుంది. ప్రస్తుతం అయితే సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు అన్నీ కూడా ఈ రోజుకి సంబంధించిన కోటా అయిపోయినాయి. అయితే ఇంకా ఈరోజు ఎవరైతే సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్లు కలిగి ఉంటారో వారికి 5 గంటల లోపలే దర్శనం అవుతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల కొండపైన డైరెక్ట్గా VQC వద్ద మీరు జాయిన్ అయితే మీకు 9 గంటల లోపల మీ దర్శనం అయిపోతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో అయితేనండి దయచేసి మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలి. సెప్టెంబర్ వరకు కూడా అన్ని రకాల రూములు టికెట్లు అయిపోయినాయి. అంగప్రదర్శన అన్ని వయోవృద్ధులు 500, 300 ఎలక్ట్రానిక్ లక్కీ డిప్పు ఆశ సేవలు అన్నీ అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక రూములు కావాలి 2-3 నెలల్లో అంటే కొండపైన CRO ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 8 గంటల లోపల ప్రయత్నం చేస్తే ఆధార్ కార్డుతో వస్తుంది. ఒకవేళ టికెట్లు కావాలి అంటే తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఓకేనా? ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అర్ధరాత్రి 2 గంటలకే ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకున్న భక్తులకి దర్శనం టికెట్లు లేవు. దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వడం లేదు. అలిపిరి ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లే తీసుకోండి. మీరు కూడా కేవలము శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. కేవలం నడక మార్గంలో వెళ్ళే భక్తులకి 2000 టోకెన్లు అనేవి శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకి మాత్రమే లభిస్తున్నాయి. ప్రస్తుతం అయితే అలిపిరి నడక మార్గంలో భక్తులకి టోకెన్లు ఇవ్వట్లేదు. అలాగే దయచేసి మన కమ్యూనిటీ ట్యాబ్లో మీరు టచ్లో ఉంటే ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇందులో పోస్ట్ చేస్తాం. సో దయచేసి నడక మార్గం భక్తులు అలిపిరి నడక మార్గంలో టికెట్లు ఇవ్వట్లేదు, శ్రీవారి నడక మార్గంలో ఇస్తున్నారు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మిగతా ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కానీ అలిపిరి నడక మార్గంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో కానీ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ సర్వదర్శనమైన దివ్యదర్శనమైన ఫ్రీ టోకెన్లే, ఎటువంటి డబ్బులు తీసుకోరు. ఈ దివ్యదర్శనం టోకెన్లు నడక మార్గంలో తీసుకునే వారికైనా సర్వదర్శనం టోకెన్లు తీసుకునే వారికైనా ఒకటే క్యూ లైను. అర్థమైందా? సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటే ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా మీరు నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.